మనం కొనే పెద్ద పెద్ద వస్తువుల ధరలు ఎవ్వైనా చూడుర్రి చారానా మురిగికి బారానా మసాలా అన్నట్టే ఉంటుంది కథ. అంటే కొనే వస్తువు ధర చారానుంటే ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని చెప్పి మీదంగా బారానా దాకా వసూలు చేస్తారు. అయితే గా ట్యాక్సులు వేసేది సెంట్రల్ సర్కార్ అన్న ముచ్చటి ఎరుకున్నదే కదా. అగొగ్గ పెద్ద మనుషులు ఏదో మీటింగ్ పెట్టిర్రట. మరి ఏం మాట్లాడిర్రు మనం కూడా చూద్దాం పారి. ఇన్నొద్దులు నిత్యావసర వస్తువులు కొనుక్కుంటా జిఎస్టీలు కట్టుకుంటా తిప్పలబడ్డ ప్రజలారా జర్ర రెండొద్దులు ఆగుర్రి. చాలా వస్తువుల ధరలు తగ్గుతాయట. ఇదే ముచ్చట్ల దేశ రాజధాని ఢిల్లీలా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నడిచింది. రెండొద్దుల పాట ఎగ్గి మీటింగ్లా ఏమేం తగ్గియాలి, జనాలకు ఎట్లా మంచి చేయాలి అనే ముచ్చట్లన్నీ మాట్లాడిర్రు. అయితే ఇదివరదాకా జిఎస్టీ తతంగం అంతా 4 స్లాబ్లలో ఉండేనట. ఇక వాటిని 2 స్లాబ్ల కింద చేసి పేదోళ్లకు ఆఖరికొచ్చే వస్తువుల ధరలను తగ్గియాలని ఆలోచన చేసిర్రట. అట్లా ఏం తక్కువ 175 వస్తువుల ధరలు తగ్గబోతున్నాయట. అట్లా బాదాము, స్నాక్స్, జాము, నెయ్యి, వెన్నె, పచ్చళ్ళు, ఆటోమొబైల్స్, ట్రాక్టర్లు, 2 పాయల బండ్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్, మొబైల్లు, ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు అసొంటివి చానే ఉన్నాయి. అయితే జిఎస్టీ స్లాబ్లు చాలా మటుకు మారుతున్నాయి కాబట్టి కొన్ని వస్తువులు పిఠాన పిరమైతాయట. అట్లా మందు సీసాలు, రాజభోగం అనుభవించే వస్తువులతో పాటు మనుషులకు డేంజర్ అయ్యే వస్తువులు కూడా ఉన్నాయట. మొత్తానికి మొన్న ఆగస్టు 15వ తారీఖు నాడు మోడీ సార్ ఎర్రకోట సాక్షిగా జిఎస్టీ ముచ్చట్ల మీద ఏం మాట్లాడిండో గవన్నిటిని పొల్లుపోకుండా పాటించి జనం జేబులకు మరింత తుట్టిపడకుండా చేయాలని ఆలోచన చేస్తారట. ఏదైతే గాని ఇన్నొద్దులకు జనాలకు అక్కడికొచ్చే సరుకు సామాన్ల మీద చాలా మటుకు జిఎస్టీ భారం దిగబోతుంది అన్నట్లు. అయితే పెంచిన ధరలు దించిన ధరలన్నీ ఈ 5వ తారీఖు అర్ధరాత్రి సంధి అమలైతాయట. మరిగా ఫోన్లు, ఫ్రిడ్జీలు, టీవీలు, ఇంకేమైనా సరుకు సామాన్లు కొనేటోళ్ళుంటే ఓ రెండొద్దులు ఆగి కొనుక్కోర్రి. ఎంత ఫరక్ పడ్డదో మీకే సమజ్ అవుతుంది అని అంటుర్రు జిఎస్టీ ముచ్చట్లు బాగా తెలిసిన మేధావులు.